ఇంతవరకు క్లియర్. ఎందుకు మ్యాటర్ ఏంటన్నది మీకు వద్దు, ఎందుకంటే ఇది మా నలుగురు సంబంధించిన మ్యాటర్. ఇది పబ్లిక్ లో అందరికి తెలియాల్సిన మ్యాటర్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది లైఫ్లు ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి నేను అది చెప్పదలుచుకోవట్లే, అది వద్దు. ఇది మా నలుగురు సంబంధించింది. అయితే నేను ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే దానికి మాత్రం క్లారిటీ ఇస్తున్నాను. అలా వడ్డిస్తున్నప్పుడు ఈ వ్యక్తి 2 గంటల సేపు నన్ను లకారం మాట్లాడుతూ అవమానించిన వ్యక్తి దడేలమని తలుపు తీశాడు. ఇలా దడేలమని తలుపు తీశాడు. అలా తలుపు తగిలి దడేలని నేను వచ్చేటప్పటికి బ్రహ్మజన్ ఉలిక్కిపడేలా చూశాడు. అసలు ఏంటి అని చూసేటప్పటికి ఆ వ్యక్తి ముఖం అసలు విపరీతమైన కోపం. అది చూసి బ్రహ్మజన్ ఏంటి ప్రధాన ఆయన అంత అగ్రెసివ్ ఉన్నాడు అన్నాడు. నేను అన్నాను అగ్రెసివ్ కాదు, కింద రోజు జరుగుతుంది కదా సెమినార్ కదా, కొంచెం ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటాడు కింద కార్యక్రమాలు సంబంధించి అని అన్నాను. అంటే బ్రహ్మజన చూసినప్పుడు ఏం చేస్తాడు, నవ్వినట్టు నటిస్తున్నాడు. బ్రహ్మజన ఇలా తిరిగినప్పుడు ఏం చేస్తాడు, నా వైపు గట్టిగా సీరియస్ గా ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. నిన్నటి దినాన జాన్ పాల్ గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. జాన్ పాలు తన పాపం పండింది, నన్ను క్షమించండి అని అడగటం నిన్న ఆధారాలతో నిన్న ఒక వీడియో చేశాను. అయితే కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ అసలు మీరేం ప్రూఫ్లు లేకుండా జాన్ పాల్ మీద అభియోగాలు మోపుతా ఉన్నారు, ఆల్రెడీ అతను లైవ్లో మాట్లాడి కాల్ రికార్డ్స్ వినిపించాడు కదా అని వాళ్ళ ఫాలోవర్స్, గుడ్డి ఫాలోవర్స్ దీన్ని ప్రస్తావించడం జరిగింది. అందుకని మళ్ళీ ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. అయితే ఎవరైతే ఈ జాన్ పాల్ హైదరాబాద్లో, రాజమండ్రిలో, అలాగే విజయవాడలో ఎవరెవరిని ఎంతమందిని కదిలించాడో ఆ ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. రీసెంట్గా రాజమండ్రిలోనే ఇతనికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఒక ఫ్యామిలీలో ఒక భార్యాభర్తలు, ఒక పాప, సుమారు 24 సంవత్సరాలు ఆ పాపకుంటే తన్ని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేయటం వలన వాళ్ళ ఇంట్లోకి ఆ పోలీస్ కేసుల దాకా వెళ్ళింది. అయితే ఆ పాప వీడు ట్రాప్లో పడిపోయింది, మాయలో పడిపోయింది. ఇంకా చాలా గందరగోళం జరిగింది. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట పెట్టడం ఇష్టం లేక నేను క్లుప్తంగా చెప్తాను. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ జాన్ పాల్ని నిలదీయడం జరిగింది. అతను ఉన్న సెమినార్ హాల్లోకి వెళ్ళి వాళ్ళ నాన్న పళ్ళు కొరకటం, బెల్ట్ తీసుకొని కొట్టడానికి వెళ్ళటం, బూతులాడటం, ఇదంతా స్వయన జాన్ పాలే నిన్న లైవ్లో చెప్పాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దైవజనుడి మీదకి వెళ్ళి కొడతానికి వెళ్ళి కళ్ళు ఉనివేటట్టు చూస్తూ ఎందుకు ఆ పరిస్థితి ఒక సాధారణమైన వ్యక్తికి వస్తుంది? సహజంగా ఒక దైవజనుడిని పల్లెత్తి మాట అనాలంటేనే ఒక విశ్వాసి, సగటు విశ్వాసికి భయం వేస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి ఒక దైవజనుడిని బెల్ట్ తీసుకొని కొడతానికే వెళ్ళాడు అంటే ఎంత పాపం జరగకపోతే అక్కడ ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ఈ శుద్ధపూస ఈ జాన్ పాల్ గాడు నాకేం తెలీదు, నేను చెప్పింది క్షమాపణ చెప్పింది వేరేది అంటున్నాడు. ఆ వేరేది అన్నప్పుడు ఎందుకు అది ఏంటో చెప్పాలి కదా అని నేను నిన్న కూడా ప్రశ్నించాను. అయితే విషయానికి వస్తే ఈరోజు ఏ ఇంట్లో అయితే వీడు భాగవతం బయటపడిందో ఆ ఇంటి యజమానురాలు మరి ఫోన్ ద్వారా ఒక రికార్డు మా దగ్గర రావడం జరిగింది. మరి దాన్ని వినిపించాలో వినిపించకూడదో నాకైతే తెలియదు. కొంతమంది నేను ఈ వీడియో చేసే టయానికి వద్దులే బ్రదర్, మళ్ళీ వీడియో వాళ్ళు ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో, ఆడియో వినిపించొద్దు అన్నాడు. కాబట్టి నేను ఆడియో వినిపించదలుచుకోలేదు. ఆడియోలో ఆ సహోదరు ఏం మాట్లాడిందో నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఆధారం లేకుండా ఏం మాట్లాడలేదు. జాన్ పాల్ అయితే ఆధారాలు లేకుండా మాట్లాడతాడు. అయితే ఆ సోదరి మా భర్త ఆయన మీద తంతానికి వెళ్ళాడు, బెల్ట్ తీసుకున్నాడు, బూతులాడాడు, తప్పించుకొని పారిపోయాడు, సెమినార్లో నుంచి పారిపోయాడు అని ఆమె చెప్పడం జరిగింది. అదే మాట జాన్ పాల్ కూడా చెప్పాడు. సెమినార్ అయిపోగానే నేను బ్యాగ్ సర్దేసుకుంటా ఉన్నాను, హుటాహుటిన వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చానని. ఇప్పుడు ఏ తప్పు జరగకపోతే నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా, ఎప్పుడు వెళ్ళేవాడు, ఎందుకు సెమినార్ నుంచి ఇటే వచ్చావు? అదే మాట ఆమె కూడా ప్రస్తావించింది. మా ఆయన తన్నబోయాడు ఆయన్ని, వాడు చాలా భయంకరమైన ఆ కార్యాన్ని మా ఇంట్లో చేశాడు అని తన కుమార్తె గురించి అయితే ఏం మాట్లాడలేదు. కానీ వీడికి ఉన్న ఇంకా పెద్ద అఫైర్స్. ప్రతి సెమినార్కి ఈమె బుక్ చేసేదట, హోటల్ బుక్ చేసేవాళ్ళట. హోటల్ బుక్ చేసి వీడికి ఆహారం పెడతాం, అన్నీ మంచిగా చూసుకునేవాళ్ళు. తెన్నింటి వాసాలే లెక్క పెట్టాడు ఈ జాన్ పాల్. చివరికి ఆమె రివీల్ చేసింది ఏంటంటే వీడికి జాన్ పాల్కి ఇదొక్కటే కాదు, ఇంకా విజయవాడలో కూడా స్వాతి అనే ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది. ఈమెను తరచుగా వారానికి 2 సార్లు విజయవాడ వెళ్ళి ఆమెను తీసుకొని రెస్టారెంట్లకి, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాడని ఆమె చెప్పింది. ఇది అబద్ధం అయితే జాన్ పాల్ చెప్పాలి, వీడియోలోకి వచ్చి అది అబద్ధం అని జాన్ పాల్ నిరూపించుకోవాలి. నిజం అది అబద్ధం అని చెప్తే నిజమని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత మాత్రమే కాదు, హైదరాబాద్లోనూ అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో వీడు చేసిన అకృత్యాలన్నీ మా దగ్గరికి ఆధారాలు వచ్చినాయి. అయితే
తోటి దైవజనుడు కనుక వాటన్నిటినీ ఓపెన్ చేసి చెప్పలేకపోతా ఉన్నాం. ఎందుకంటే అంత ధైర్యం చేయలేకపోతున్నాం, దేవుడు ఆ ఇచ్చిన భయంతో, తోటి దైవ సేవకుడు కాబట్టి. ఇది కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే, గతంలో ఈ జాన్ పాలు షాలేం రాజు గారి మీద చాలా అవాంఛిత మాటలు మాట్లాడాడు, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. చిలక సన్నిధని, చిలక రాజు అని, ఈయన దగ్గరికి ఎవరెవరో వస్తూ ఉంటారని, ఇంకేదేదో లేనిపోని కల్పనా కథలన్నీ అల్లాడు. షాలేం రాజు గారి గురించే కాదు, ఆయన దగ్గర ఉంటున్న మమ్మల్ని కూడా ఆ కుక్కలని, నక్కలని రకరకాల పదజాలాలు వాడుతూ రీసెంట్గా మరి నంద్యాల ప్రభుకుమార్ విషయంలో కూడా అక్కడ అసలు వాస్తవాలు ఏం జరగలేదు, అక్కడ ఏం లేదు, అసలు వాస్తవం కాదు. కానీ మహిమ కుమారి విషయంలో ఇతడు వత్తాసు పలుకుతూ ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడా ప్రభుకుమారు? దీని విషయంలో షాలేం రాజు గారు ఎందుకు స్పందించట్లేదు? ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే తండ్రి సరైన మినిస్ట్రీస్ ఏం చేస్తుందని ప్రశ్నించిన ఈ పత్తిత్తు, ఈ శుద్ధపోస, నువ్వు చేసిన కార్యం ఏంటి? ప్రభుకుమారు మహిమ కుమారి విషయంలో అది ఫాల్స్ అని తేలిపోయింది, పోలీసులు దాన్ని పట్టించుకోలేదు, కోర్టు కూడా ఆ కేసును కొట్టేసింది. ఎందుకంటే దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఆ వీకేఆర్ గాడు ఈడు ఇద్దరు కలుసుకుని ఏదో చేయాలని, షాలేం రాజు గారిని ఏదో ఫాల్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ న్యాయం ఎవరి పక్షంగా ఉంటే దేవుడు వాళ్ళ పక్షంగానే న్యాయం తీరుస్తాడు కదా. ఈరోజు అన్ని శుద్ధపూసల మాటలు చెప్పిన ఈ జాన్ పాలు ఈరోజు ఒక ఆడపిల్ల జీవితాన్ని చెరిపాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఈ విషయాన్ని తన ఇంటిలో చెప్తానని వాళ్ళు భయపెట్టినప్పుడు అది కూడా తన మాటలోనే చెప్పాడు. నేను నిన్న వీడియోలో పెట్టాను, మా ఇంట్లో తెలిస్తే నా భార్యకి నాకు చెడిపోద్ది, అలాగే సంఘం ఇష్టమైద్ది, ఇది మా నలుగురు మధ్యలోనే ఉండాలి కానీ ఇది ఐదో వాడికి అవసరం లేదు అని వివరణిస్తూ తన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇవి మీకు అనవసరం, ఇది నా వ్యక్తిగత జీవితం, నా పర్సనల్ జీవితం, ఇది మా నలుగురు మధ్యలోనే ఉంటుంది కానీ ఐదో వ్యక్తికి సంబంధం లేదు అంటున్నాడు. అంటే నీ వ్యక్తిగత జీవితం ఎట్లాగున్నా పర్లేదు కానీ నువ్వు వాక్యం చెప్తే మాత్రం అందరూ వినాలి. ఈ జాన్ పాల్ని ఫాలో అయ్యే ఎర్రి గొర్రెలు కూడా అంతే తయారైపోయారు. నిన్న నేను వీడియో ప్రూఫ్స్తో సహా పెడితే ఒకడంటాడు జాన్ పాల్ లాగా వాక్యం చెప్పే మగోడు ఎప్పుడు లేడు, ఆయనకి వాక్యం చెప్పాడు. అసలు వాడు సాక్ష్యమే సరిగ్గా లేకపోతే వాడు వాక్యం చెప్తే ఉపయోగమే ఉంది. లోకంలో ఒక సామెత ఉంది, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఏదో అన్నట్టుగా వాడి జీవితం అలాంటి. సాక్ష్యం లేకుండా ఎంత వాక్యం చెప్తే ఉపయోగం ఏముంది? జాన్ పాలు నీచు బుద్ధి ఈరోజు అందరికీ అర్థమైపోయింది. నెలకి సుమారు ₹1,00,000 నుంచి 3 లక్షల దాకా అతనికి ఇన్కమ్ వస్తుంది ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా. మళ్ళీ పైకేమో పత్తిత్తులాగా నాకు ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు అంటాడు. కాదని చెప్పమనండి, బ్యాంక్ బ్యాలెన్స్ తీయమనండి, నెల నెల అతని బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి. లేకపోతే ఇన్ని కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? రెస్టారెంట్లకి ఆడపిల్లలను తీసుకొని వెళ్ళి రెస్టారెంట్లకి, ఐస్ క్రీమ్ పార్లర్కి తిరిగేది ఏంటిది? వారానికి విజయవాడ 2 సార్లు వెళ్ళి ఆ స్వాతి అనే అమ్మాయితో ఎలా తిరగడానికి వీడికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? ఇవన్నీ జాన్ పాల్ బయట పెట్టాలి. ఎందుకు నేను జాన్ పాల్ గురించి, జాన్ పాల్ మీద నాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు, కానీ అనవసరంగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని బ్లేమ్ చేస్తూ షాలేం రాజు గారిని, షాలేం రాజు గారి దగ్గర ఉన్న సేవకుల్ని తప్పుపడుతూ చిలక సన్నిధి షాలేం రాజు గారి సాక్ష్యాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాడు. కనుకే ఈరోజు అతని గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడైనా జాన్ పాల్ నువ్వు షాలేం రాజు గారి మీద, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద చేసిన వీడియోస్ అన్నిటినీ డిలీట్ చేయాలి. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా నీ ఆడియో కాల్స్, వీడియో అన్నీ మా దగ్గర ఉన్నాయి. నీకులాగా మేము అన్నీ త్వరపడి మాట్లాడి ఆధారాలు లేకుండా మాట్లాడే బుద్ధి కాదు మాకు. అన్నీ పక్కా ఆధారాలు ఉంటేనే మేము మాట్లాడటానికి ఒక అడుగు ముందుకేస్తాం. బాపట్ల వెళ్ళి నువ్వు చేసింది ఏంటి, ఇంకో హైదరాబాద్ వెళ్ళి నువ్వు చేసింది ఏంటి, ఈ కథలన్నీ ఆధారాలతో సహా మా దగ్గరికి వచ్చినాయి. నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి, మారు మనసు పొందాలి. ఇక నుంచి సేవకులను విమర్శించడం మానేసి నీ పనేదో నువ్వు చేసుకోవాలి. అలాగే ఎవరి మీద అయితే నువ్వు ఆడపిల్లల మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసావు. కర్మోజీ గారి అమ్మాయి గురించి కూడా నువ్వు తప్పుగా మాట్లాడావు. అలాగే బైబిల్ మిషన్ గుత్తిలో ఉన్న అద్భుత్ కుమార్ గారి అమ్మాయి ఒకరోజు వాక్యం మాట్లాడితే ఆ ఆడపిల్లను కూడా చూడకుండా ఆడపిల్ల గురించి కూడా నువ్వు మాట్లాడటం జరిగింది. అంటే ఆడపిల్లలంటే గౌరవం లేదు, ఆడపిల్లలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఈరోజు ఎవరి మీద అయితే నువ్వు అన్యాయంగా వీడియోస్ చేసావో, ఎవరినెవరైతే దూషణ మాట్లాడావో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి సేవకులందరికీ, ప్రత్యేకంగా షాలేం రాజు గారికి కూడా అందరి పక్షంగా వీడియో సమ్ముఖంగా క్షమించమని నువ్వు అడగాలి. అడగని పక్షంగా ఖచ్చితంగా ఈ ఆడియో కాల్స్, వీడియోస్ అన్నీ బయటకు వస్తాయి. నీ రహస్య జీవితం అంతా బయటపడుతుంది. ఇప్పుడు దాకా మేము అన్నీ బయట పెట్టదలుచుకోలేదు. మారు మనసు పొంది నువ్వు ఇలాంటి కనుక ఈ వీడియోస్ కనుక తీసేయగలిగితే ఇక మేము మౌనం అవుతామని నీకు తెలియపరుస్తూ హెచ్చరిక చేస్తూ, అలాగే జాన్ పాల్ వీడియోస్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో మీరు కూడా వాడు మాయలో నుంచి బయటికి రండి. వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది దైవ సేవకులు ఉన్నారు.
వాడు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పడం గొప్ప కాదు, వాక్యానుసారంగా నడుచుకుంటాం గొప్పతనం. క్రియలు లేని విశ్వాసం మృతము అని బైబిల్లో వ్రాయబడింది. ఇంకా గుడ్డిగా వాడినే వెంబడిస్తారంటే మీ కర్మ చేసేదేం లేదు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.